వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు సీఎం కుటుంబానికి స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వాదాలు అందించారు. ప్రతి సంవత్సరం రాష్ట ప్రభుత్వ తరఫున ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం కొనసాగుతుందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. హైదరాబాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. దుబ్బాకలో ఉన్న, దుబాయ్లో ఉన్న, వారాసిగూడలో ఉన్న, వాషింగ్టన్లో ఉన్న, అమీర్పేటలో ఉన్న, అమెరికాలో ఉన్న, ఖైరతాబాద్లో ఉన్న, ఖతార్లో ఉన్న, ఎక్కడ ఉన్నా బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలి అని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయ ఆత్మను ప్రతిబింబిస్తుందని, ఈ పండుగను మనందరం గర్వంగా కొనసాగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎక్కడ ఉన్నా గొప్పగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్నాం. సరే, ఆ పోరాట క్రమంలో వందల మంది పిల్లలు మరి బలిదానం అయితే మనకు అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది. ఇవాళ ఇక్కడ మీరు పేర్చిన తంగేడు పూలను చూస్తుంటే ఒక్కొక్క అమరుడు నవ్వుతున్నట్టుగా మనందరికీ కూడా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి పట్ల సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మరి నిజంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ పక్కనే పద్మారావు గారు చెప్తా ఉన్నారు, ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో, యాసలో ఒక పాట కూడా ఎక్కడ వినబడని పరిస్థితి. ఈరోజు పీపుల్స్ ప్లాజాలో మరి తప్పకుండా ఈ పీపుల్స్ ప్లాజాను కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దీని పేరు కూడా బతుకమ్మ ప్లాజాగా మార్చుకుంటే బాగుంటుంది. శాశ్వతంగా బతుకమ్మకు వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం. భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని, సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం. మీరు వచ్చింది రాజకీయపరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు, కానీ నేను చూస్తూ ఉంటే
ఆ రామక్క పాటకి దేక్లెంగే పాటకు కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా ధీటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుణ్ణి ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు. ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం. రైతు కేసులో పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ బృందం పరామర్శకు వస్తుందని తెలిసి పోలీసులు అడ్డుకోవడం ఆశ్చర్యకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసు యూరియా కేసు కాదని వ్యక్తిగత కేసుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ధర్నాలో పాల్గొన్న వీడియో చూపించిన రైతుపై పోలీసులు దాడి చేశారని బాధితులు చెబుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఎలా సమర్థించుకుంటున్నారని జగదీష్ రెడ్డి విమర్శించారు. నీకేమవసరం రా దీంతో నేను చెప్పేసి ఆ పిల్లవాడు చెప్తున్నాడు, నేను యూరియా కొరకు పోయినా అని చెప్పలేదు. యూరియా కొరకు మా రైతులు ధర్నా చేస్తున్నారు, మా ఊరోళ్ళందరూ బాధపడుతున్నారు, నేను వాళ్ళ మద్దతుకు నిలబడ్డా అని చెప్పిన అని చెప్పి ఇంత స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఇది చూపించుకుంటేనే కొట్టినారు అని చెప్తా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి వెళ్ళి పాపం పోలీస్ అధికారులు నానా తంటాలు పెడుతున్నారు, జిల్లా పోలీస్ అధికారితో సహా. ఇక్కడ మేము వస్తున్నాం, టీఆర్ఎస్ బృందం ఇక్కడికి వస్తుందనగానే మొత్తం సోషల్ మీడియాలో పెడుతున్నారు. అది ఏదో వాళ్ళు కొట్టుకున్న కేసు, అది యూరియా కేసు కాదు. అవును, ఒకవేళ కొట్టుకున్న కేసు అయితే మాత్రం ఈ రకంగా కొట్టాలనుందా పోలీసులు? జిల్లా ఎస్పీ గారు ఇదేనా నువ్వు సమర్థిస్తున్నావా? కొట్టుకున్న కేసైనా తిట్టుకున్న కేసైనా కేసు గ్రావిటీ ఏమైనా ఉండవచ్చు. పోలీస్ అధికారులు మీకు ఒక పద్ధతి ఉంది కదా, మీకు నియమావళి ఉంది కదా, దాని ప్రకారం కదా పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఒక అమాయకుని పట్టుకుపోయి లోపడేసేసి గంటల తరబడి లాఠీలతో కొట్టి హింసించే అధికారం మీకు ఇక్కడిది. ఎట్లా సమర్థించుకుంటున్నావు? జిల్లా అధికారిగా ఒక ఐపీఎస్ అధికారిగా ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? దేనికి పెడుతున్నారు? మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో మీ పోలీసులే పెడుతున్నారు జిల్లా అంతటా. తప్పించుకోవడానికి ఇది మార్గం కాదు, ఇంకో చోట ఇరుక్కపోతున్నావు. ప్రొద్దుటూరు దసరా ఉత్సవానికి భారీ బందోబస్తు. ప్రొద్దుటూరులో దసరా పండుగ సందర్భంగా నేరాల నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టామని డీఎస్పీ భావన బుధవారం తెలిపారు. 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, ఆర్ఎండ్బీ, మెడికల్ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకుని ఏర్పాటు చేశామన్నారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను, సీసీ కెమెరాలను, కమాండ్ కంట్రోల్ పాయింట్లను, ఫుడ్ పెట్రోలింగ్, మఫ్టీ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. కూడా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మన ఫుట్ ఫాల్ పర్ డే 20,000 to 25,000 వేరియస్ టెంపుల్స్కి అనుకుంటున్నాము. అండ్ ఆల్సో లాస్ట్ 3 days అరౌండ్ 2 lakhs to 2.5 lakhs ప్రొద్దుటూరుకి వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి అండ్ ఆల్సో ఫ్రమ్ ఎంటైర్ కడప నుంచి వస్తారు. దీని మేరకు మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సమ్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే మనం మీటింగ్స్ విత్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్తో పెట్టుకోవడం జరిగింది. దీని మేరకు సమ్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఈసారి బందోబస్తు పెంచడం కూడా జరిగింది. అరౌండ్ 400 members మనం బందోబస్తుకి ఈసారి పిలుచుకున్నాం డిఫరెంట్ పాయింట్స్లో. అండ్ 62 ట్రాఫిక్ స్పాట్స్ వేసుకున్నాము. అండ్ ఈసారి 3 పార్కింగ్ ఏరియాస్ పెట్టుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్యూమినేటెడ్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్. అండ్ దీనిలో భాగంగా మనకు ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ మనం అపీల్ చేయడం ఏంటంటే ఉమెన్ అందరి కోసము మేము సెపరేట్గా శక్తి టీమ్ స్ట్రెంథన్ చేసి మఫ్టీ పార్టీలో పెట్టడం జరిగింది. ఎలాంటి ఇష్యూస్ రాకుండా కూడా వీళ్ళు మఫ్టీ పార్టీలో అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా డైరెక్ట్ మాకు కాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో మన స్పాటర్స్ కూడా పెట్టడం జరిగింది, ఎలాంటి చైన్ స్నాచింగ్స్ కానీ బ్యాగ్ లిఫ్టింగ్స్ అవి జరగకుండా ఉండడానికి. అండ్ మనం ఫుడ్ పెట్రోలింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ ఎక్కడెక్కడైతే ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారో అలాంటి దగ్గర ఫుడ్ పెట్రోలింగ్ పెట్టాము అండర్ ఎస్ఐ ర్యాంక్స్ అండ్ సిఐ ర్యాంక్స్ ఆల్సో. అండ్ మనం ఎస్టాబ్లిష్డ్గా ఫ్యూ ఆఫ్ ద డైవర్షన్స్ పెట్టుకున్నాము. ఇది ఆర్టీసీ డిపార్ట్మెంట్తో అండ్ ఏపీఎస్ ఆర్టీసీతో మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో మన క్యూఆర్టీసీ క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టుకున్నాము. దీంట్లో ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఇమీడియట్గా 100కి కానీ 112కి కానీ లేదా మా పర్సనల్ నెంబర్స్కి కానీ వీ విల్ సెండ్ అవుట్ ద క్యూఆర్టీ టీమ్స్ ఇమీడియట్లీ. అండ్ ఈసారి కమాండ్ కంట్రోల్ 3 areasలో పెట్టడం జరిగింది. ఒకటి 2 Town పోలీస్ స్టేషన్ దగ్గర అండ్ ఇంకోటి అమ్మవారిశాల దగ్గర అండ్ ఆల్సో శివాలయం సర్కిల్ దగ్గర. సో ఈ కమాండ్ కంట్రోల్లోని హెల్త్ ఇష్యూస్ కూడా ఎవరైనా రిపోర్ట్ అయితే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉండేటట్టు మనకి డాక్టర్స్ సైడ్ నుంచి టీం పెట్టడం జరిగింది. మన వాళ్ళు ఉన్నారు. అండ్ ఆల్సో సీసీ క్యామ్స్ కూడా పెట్టడం జరిగింది ఈసారి.
అండ్ ఎస్టాబ్లిష్డ్గా ఈచ్ టెంపుల్ ఈసారి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్తో సీసీ క్యామ్స్ పెట్టాము. అన్ని కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ అవుతున్నాయి. అండ్ ఈసారి ఫేస్ రికగ్నిషన్స్ ఫ్యూ ఆఫ్ ద కెమెరాస్ అండ్ నెంబర్ ప్లేట్ డిటెక్షన్స్ అండ్ నార్మల్ కెమెరాస్ కూడా మనకి 125 ఈచ్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ బీయింగ్ మానిటర్డ్ ఫ్రమ్ కమాండ్ కంట్రోల్. మా సైడ్ నుంచి ఫ్యూ ఆఫ్ ద అపీల్స్ టు ద పబ్లిక్ ఏంటంటే, గోల్డ్ వేసుకునే వాళ్ళు లేడీస్, ఉమెన్, చిల్డ్రన్ వీళ్ళందరూ కొంచెం జాగ్రత్త. అండ్ ఎట్లాంటివి మీకు రిపోర్ట్ అయినా ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీస్ కనిపించినా కూడా ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. అండ్ మేము కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ మీకోసం క్రియేట్ చేయాలి అని మేము కూడా అనుకుంటున్నాము. అండ్ హ్యాపీగా అందరూ దసరా నవరాత్రులు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని మా సైడ్ నుంచి కోరుకుంటున్నాం. అండ్ స్మాల్ వార్నింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఇస్, ఎవరైనా మిస్ అరెంట్స్ కానీ లేదు అంటే ఉమెన్ మీద అసభ్యకరంగా బిహేవ్ చేయడం కానీ జరిగితే మాత్రం వెరీ స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో ఐ హోప్ వీ ఆల్ సెలబ్రేట్ ఇట్ వెరీ నైస్లీ. థ్యాంక్ యూ. విజయవాడ ఉత్సవ్ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తమిళంలో తెలుగు భాషను ప్రశంసించారు. తెలుగు భాష సాహిత్య భరితం, సంగీత భరితం, అందుకే అందమైనది. మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సాంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ది చెందుతోంది. వికసిత భారత్ కల కాదు, నిజమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. 18 different languages, but our thinking and dharma is always one. When he was talking about Telugu in his poem, he has praised Telugu like anything. He said, Sundara Teluginil Pattisaitu endu sonnar. ஏன் தெலுங்கை மட்டும் அவன் சுந்தர தெலுங்கு என்று சொன்னான் என்று சொன்னால், the reason is why he has said while telling about Telugu as Sundara Telugu, that is, Telugu itself is musical. It is melodious. It is sweet. That is the reason he has said that in his poem. And today we are celebrating the great festival of our culture, representing our culture, Vijayawada Utsav 2025. And as it was mentioned by our MP, that it is taking place in 5 places of Vijayawada, and this is the single largest festival in the world. And I wish this festival to be continued for another 100 years or more. And it will grow and grow. It will link the people together. Yes, it is linking all of us today. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు తారక ప్రతాప్ రెడ్డి, సాయి భార్గవ్లను పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అయితే ఈ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చూపించలేదని, దీంతో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు నిర్లక్ష్యంగా స్పందించారని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ మాటలకే పరిమితమైపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎలాంటి కేసులు లేవు. అతన్ని ఉదయం గుంటూరు నుంచి పార్టీ ఆఫీస్కి వస్తుంటే తాడేపల్లిలోని సెంట్రల్ పార్టీ ఆఫీస్కి అతను బస్సు దిగి ఫ్రెండును, నేను మణిపాల్ హాస్పిటల్ దిగినాను, దగ్గర ఉన్నాను, వచ్చి పికప్ చేసుకోమని ఫ్రెండు చెప్తే ఇతను పోతే ఆ పార్టీకే లేడు. అతను ఎక్కడ పోయాడో తెలియదు, తల్లిదండ్రులకు తెలియదు. అప్పటికే సెల్ ఫోన్ ఆఫ్ చేయడం, సెల్ ఫోన్ అతని నుంచి లాగేసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ గుంటూరు పోలీస్ స్టేషన్, పాతూరు స్టేషన్కు పోతే కంప్లైంట్ తీసుకోలే. కంప్లైంట్ తీసుకోకపోక అతి నిర్లక్ష్యంగా వస్తాడు పో, సాయంత్రానికి లోపల రాకపోతే అప్పుడు రాపోండి, మేమైతే కంప్లైంట్ తీసుకోమని చెప్పి గుంటూరు పోలీసులు వ్యవహరించిన తీరు ఇది. అంటే వీళ్ళకు ప్రజల ప్రాణాలన్నా వాళ్ళ మానాలన్నా ఈ పోలీసులకు లెక్కలేనితనం. ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఓన్లీ రాజకీయ నాయకులు చెప్పడానికి మాత్రమే ఉంది, కానీ వీళ్ళు పాటించడంలే.
బీహార్లో చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు అని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అధికారంలో కొనసాగడానికి బీజేపీ మరో కుట్ర పన్నుతుందని ఆరోపించింది. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పాట్నాలోని సదాకత్ ఆశ్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీకి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు కీలక నేతలు హాజరయ్యారు. మంతని మండలం పుట్టపాక పరిధిలోని చల్లపల్లిలో గ్రీన్ఫీల్డ్ హైవే పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డు పనుల్లో యంత్రాలకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. హైవే కోసం తమ వ్యవసాయ భూములు కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్ల అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. నా పేరు విఘ్నేష్ అండి, అమీనాబాద్ పంచాయతీ. అయితే ఇక్కడ కలెక్టర్ గారు తప్పపాలుగా వచ్చి మా సమస్యలు విన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆయన ఏం చెప్పారో అదంతా ఇక్కడ కలెక్టర్ గారు చెప్పడం జరిగిందండి. మా మత్స్యకార పెద్దలందరూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా దాని గురించి ఆలోచించి ఈ రోజు సాయంత్రం దాన్ని మీటింగ్ నుంచి విరమించుకుంటున్నారు. అయితే 10వ తారీఖు వరకు డేట్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. ఆ 10వ తారీఖు లోపు మా దగ్గరకు వచ్చి ఈ సమస్యలు మీద కూర్చోబెట్టి ఈ సమస్యలను వివరించి మా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తారని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ఇష్యూ జరిగిందండి. 10వ తారీఖు వరకు ఎటువంటి ఫిషింగ్ లేకుండా పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు 10వ తారీఖు వరకు ఎవరు కూడా ఏటలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వాళ్ళు ఉంటారండి. దయచేసి మధ్యలో చేపలు వచ్చినా ఎవరు కూడా సరిగ్గా బోటు ఓనర్ ఆయన రైతులకి ఫోన్ చేసి మీరు ఫిషింగ్ రావాలి అంటే మేము రాదలుచుకోలేదు. 10వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ గారు మాకు టైం ఇచ్చారు కాబట్టి 10వ తారీఖు అయిన తర్వాతే ఫిషింగ్ ఆయన మాటలను బట్టి ఆయన ఇచ్చే నిర్ణయాన్ని బట్టి ఆయన సమస్యలు తీరుస్తారు కాబట్టి ఆ సమస్యలు తీరిన తర్వాత మేము ఫిషింగ్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నారు. వీళ్ళు ప్రెజర్ చేస్తారు. అలాంటి ప్రెజర్ మాకు వస్తే 10వ తారీఖు లోపు మాకు ప్రెజర్ వస్తే మాకు ఇచ్చే కట్నాలు ఉంటాయండి. అంటే వారకాలు డబ్బులు ఇస్తారు. అంటే మీ సంవత్సరం వరకు యాడ్ చేస్తే 2 లక్షల వరకు ఇస్తారండి. ఆ 2 లక్షలు మేము వాళ్ళకి మమ్మల్ని పిలవకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి 10వ తారీఖు వరకు మేము ఓపిక పడతాం. 10 దాటిన తర్వాత ఈ కార్యక్రమాలు ఏమి చేపట్టకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు మా ప్రజలు. రాష్ట కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని వైఎస్సార్సీపీ అధ్యకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. సంపద సృష్టిస్తారని, సూపర్ 6 పథకాలు ఇస్తారని, జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను కొనసాగిస్తారని చెప్పి ప్రజలను నమ్మబలికారని జగన్ గుర్తు చేశారు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తూ ఉంది. మామూలుగా 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తూ ఉంది. ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమి చెప్పొచ్చాడు, ఎన్నికలు అయిన తర్వాత ఈ పెద్ద మనిషి
ఏం చేస్తూ ఉన్నాడు అన్నది కాస్త విశ్లేషిస్తే అప్పట్లో రిపీటెడ్గా చెప్తా ఉన్న పదాలు, రిపీటెడ్గా చెప్తా ఉన్న మాటలు, సంపద సృష్టిస్తానని, సూపర్ 6 సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6 సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ 6 సూపర్ 7 కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి. మరోవైపు చూస్తే సూపర్ 6 సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడెరుగు, మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు. ఒక ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అంటే మనమంతా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక ప్రభుత్వం కనీస బాధ్యతలు ఏమిటి అని చెప్పి, ఆ ప్రభుత్వం విద్యాపరంగా మంచి విద్యా వ్యవస్థను ఇస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. వైద్యపరంగా ప్రతి పేదవాడికి మంచి చేస్తుందని, మంచి వైద్య వ్యవస్థ రాష్ట్రంలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వం రైతన్నకు తోడుగా నిలబడుతుంది అని, ప్రభుత్వ బాధ్యత రైతుకు అండగా నిలబడము అని చెప్పి మనం అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక ప్రభుత్వం ఏర్పడితే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా పనిచేయాలని, ఆ లా అండ్ ఆర్డర్లో ఎలాంటి వివక్ష లేకుండా ఆ లా అండ్ ఆర్డర్ ఉంటుందని, అలాంటి మంచి లా అండ్ ఆర్డర్ ప్రభుత్వంలో చూస్తామని ఎవరైనా కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో 1 ఎకరం భూమి ఉన్న రైతు ధనవంతుడిగా మారగలిగాడని ఆయన గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఇప్పుడు 1 యూరియా బస్తా ఉంటే ధనవంతుడని చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని గంగుల ఎద్దేవా చేశారు. రైతులకు ఎరువుల కొరత, సరఫరాల లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయం కష్టాల్లో పడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు 1 యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈరోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్సు అయితే కోటీశ్వరుడు ధనవంతుడు పరిస్థితులు ఈరోజు తీసుకొచ్చారు. మాజీ ఎంపీ శ్రీ వి హనుమంతరావు బతుకమ్మకు విశిష్టమైన ప్రాముఖ్యతను కలిగించిన కుంట చెరువు రక్షణలో రేవంత్ రెడ్డి చేసిన పని కోసం ఆయనను ప్రశంసించారు. కేసీఆర్ చేయని పని రేవంత్ రెడ్డి గారు చేసి చూపించారు అని హనుమంతరావు తెలిపారు. బతుకమ్మ కుంటను సంక్షమోక్ష మరియు సాంప్రదాయ పరిరక్షణ చేయాలని ఎన్నో పోరాటాలు చేసినట్లు తెలిపారు. స్థానిక ప్రజా సంక్షేమం, సాంస్కృతిక పరిరక్షణకు దేశ న్యాయంగా నేతలు ముందడుగు వేస్తే మంచిదని, రేవంత్ చేసిన యత్నాలు ఆ కరోనా సమయంలో కూడా ప్రజలకు ఆశాజనకమని ఆయన వివరిస్తున్నారు. కౌంటర్ చేసి వాస్తవాలు బయట పెట్టి ఆ భూమి ఇవాళ బతుకమ్మ పండుగ వస్తుంది, దసరా వస్తుంది అనే సమయంలో 14 ఏప్రిల్లో మొదలు పెట్టాడు. 5 నెలలలో పూర్తి కూడా అయిపోయింది. 26వ తేదీ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేస్తుండ్రు. అన్ని పార్టీలకు అతీతంగా అందరు రావాలని కోరుతున్నా. దీంతో పాటు రంగనాథ్ గారి హైడా ఇవాళ మాకు తెలియనట్టు నేను ఎన్నోసార్లు పోయాను ఆ ప్రాంతంలో, గాజుల రామారావు దగ్గర. కానీ కొన్ని 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అందులో పేదోళ్ళకు కొన్ని గుడిసెలేసి గుడిసెలు గులగొడుతున్నారు. దాని వెనకాల ఎవరున్నారా బాబు? అంటే రియల్ ఎస్టేట్ దందా ఇదొకటి. ప్రభుత్వ భూములు ఇన్ని రోజుల నుంచి విముక్తి చేసినటువంటి వ్యక్తికి నేను నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో గాని ఇవాళ ఉన్నటువంటి మన రెవెన్యూ కూడా డిపార్ట్మెంట్ దీన్ని కనుక్కోలేకపోయింది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ సర్వేయర్లు మరి దీనికి లోతుగా సర్వే చేసి ఇవాళ ప్రభుత్వానికి నేను అనుకున్న 15,000 కోట్ల రూపాయలు ఆ ల్యాండ్ మీద కాపాడడం జరిగింది. దాని మీద మనం తప్పనిసరిగా ఏ ముఖ్యమంత్రి అయితే 2 బెడ్రూమ్ పెడతా ఉన్నాడు, దీని అందరికీ ఉపయోగపడుతుంది. కానీ అపోజిషన్ ఒకటే పాయింట్ పెట్టుకున్నది, హైడా ఇండ్లు కూలగొడుతురు. అరే పేదోళ్ళ ఇండ్లు కూలగొడితే తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇస్తా అని ముఖ్యమంత్రి గారు చెప్పనే చెప్పారు. నా ఉద్దేశం ఏమిటంటే ఇట్లా ఎన్ని దగ్గర
దగ్గర జరిగింది. ఎందుకంటే భూపారతిలో మరి ఇప్పటి వరకు అయితే ఏ భూమిని కబ్జా చేసింది అయితే కనిపిస్తలేదు. నిజంగా నేను ముఖ్యమంత్రి గారు చెప్తున్నా, హైడాకు ఇంకా ఎక్కువ పవర్స్ ఇచ్చే చాలా భూములు బయటకు వస్తాయండి. ఇందిరాగాంధీ ఇచ్చిన అసైన్ భూములు కానీ, ఇందిరాగాంధీ ఏదైతే దున్నేవాడికే భూమి కానీ, ఇవన్నీ కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, నంబర్ 1 సిటీ అవుతుంది. యావత్ భారతదేశంలో కాదు, ఇతర కంట్రీల నుంచి కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి వస్తాయి. ఎందుకంటే ఆనాడు నిజాం ఎంతో భూమిని వదిలేసిపోయాడు, కానీ అది కూడా ఇవాళ కబ్జా అవుతుంది. దీనికి నిజంగానే హైడా గారికి ఏదైతే ఇప్పటిదాకా 3-4 చెరువులు కూడా కనుక్కోవడం జరిగింది. ఆ చెరువులు గ్రూప్ 1 పరీక్షల విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేయడంపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ స్పందించారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రూప్ 1 అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్న బీఆర్ఎస్ నేతలకు ఇది చెంపపెట్టు అని చరణ్ కౌశిక్ అన్నారు. అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడే ప్రయత్నం చేసిన వారికి హైకోర్టు సమాధానం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. 11 సంవత్సరాలు అవుతోంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు గ్రూప్ 1 సంబంధించి నోటిఫికేషన్ వేసిన తర్వాత, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ జరిగిన తర్వాత 2 సార్లు రద్దయిపోయిన పరిస్థితి మనం చూసినాం. సమైక్య రాష్ట్రంలో 2012 తర్వాత ఏనాడు కూడా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భమే లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 1 సంబంధించి గతంలో 500 ఉద్యోగాలకు సంబంధించి ఉంటే 63 ఉద్యోగాలు పెంచి 563 నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టి, అదే కాకుండా మెయిన్స్ సంబంధించి రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది కోర్టు పోవడంతో కొన్ని కారణాలు చూపిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు డబుల్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 సంబంధించిన నియామకాలు చేపట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించిందంటేనే తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ చాలా పారదర్శకంగా నిర్వహించింది అనేది చాలా స్పష్టం. కాబట్టి నిరుద్యోగ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ముందుకు పోతూ పారదర్శకంగా ముందుకు పోతా ఉంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మాత్రమే చేసింది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 13 పేపర్లు లీక్ అయినా కూడా పట్టించుకున్న పాపాన వాళ్ళు పోలేదు. ఇంటర్మీడియట్ వాల్యుయేషన్ కావచ్చు, 10th వాల్యుయేషన్లు కూడా ఏ విధంగా నాడా ఒక్కతో జరిగినా మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా పేపర్ లీక్ అనే ప్రసక్తే లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 60,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 23,000 మంది టీచర్లను ప్రమోషన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 33,000 మంది టీచర్లను ట్రాన్స్ఫర్ చేసి 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. టెట్ను 2 సార్లు నిర్వహించింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఏజ్ని పెంచడం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పరిస్థితి. అదే కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు సర్కారు ముందుకు పోతా ఉంటే కాళ్ళల్లో కర్రలకు పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ తో సంబంధించి కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల ముందు నల్గొండ జిల్లాలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీలను నమ్మి రైతులు కాంగ్రెస్ కు ఓట్లు వేశారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ రైతులపై తీవ్ర నష్టం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. వెంకటరెడ్డి ఏం మాట్లాడిండు ఆనాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ర్యాలీలు అనేది నేను చూసిన. చాలా నోటికొచ్చినట్టుగా అది ఎంతంటే అంత ఎటు పడితే అటు మాట్లాడిండు. మళ్ళీ అదే వెంకటరెడ్డి గారు ఇవాళ ఏమంటుండు, మీరు పోతే అది అయ్యేది ఉందా పోయేది ఉందా, RRR అవుతుందో పోతుందో నాకేం తెలుసు, నాకు తెలియదు ఎత్తేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియాంక గాంధీ గారు అంటే ఇవాళ ఎంపీ సోనియా గాంధీ గారి కుమార్తె, రాహుల్ గాంధీ గారి చెల్లె, ఆమె కూడా చెప్పింది కదా ఇక్కడికి వచ్చి, వాళ్ళు వీళ్ళు కాదు ఇవాళ కేంద్రంలో ఒక ముఖ్యమైన బాధ్యతలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీకి అధినాయకులుగా ఉండేవాళ్ళు, ఆమె కూడా చెప్పింది కదా, మేము అవతలకి తీసుకుపోతాం, 40 కిలోమీటర్లు అవతలు తీసుకుపోతాం, అంతా ఒకటే పద్ధతిలో చేస్తాం, శాస్త్రీయంగా చేస్తాం అని చెప్పిండ్రు. ఆ మాటలన్నీ నమ్మి మీరు భువనగిరిలో గెలిపించారు, మునుగోడులో గెలిపించారు, మొత్తం నల్గొండ జిల్లా అంతా కూడా గెలిపించినారు, ఇంకా చాలా చోట్ల కూడా గెలిపించినారు. దాని దయతోనే, మీ దయతోనే ఇలా కాంగ్రెస్ గద్దెనెక్కింది, అధికారంలో కూర్చున్నది. వాస్తవం మీరందరూ నల్గొండ జిల్లాలో గుద్దితే మా అధికారం పోయింది, కాంగ్రెస్ వాళ్ళకి అధికారం వచ్చింది. ఇది వాస్తవం. 12 సీట్లలో మేము గెలిచింది ఒకటే నల్గొండలో. అది కూడా ఎక్కడ, నల్గొండ మొత్తం భారతదేశంలో నంబర్ 1 జిల్లా వరిధాన్యం ఉత్పత్తిలో. కేసీఆర్ ఏమో మీకు గుట్ట మంచిగా చేసి మంచిగా మెడికల్ కాలేజ్ నల్గొండలోటి, సూర్యాపేటలోటి, యాదాద్రిలోటి 3 మెడికల్ కాలేజీలు, 3 కలెక్టర్లేట్లు పెట్టి, మీరు నల్గొండకు పోయే తిప్పలు లేకుండా మీకు భువనగిరిలోనే కలెక్టరేట్ పెట్టి, కూసున్న కాడికి వెళ్ళి సలగదలకుండా మంచిగా
అన్ని ఏర్పాటు చేసి ఆఖరికి ఒక మెగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దామరచెర్లలో మొత్తం తెలంగాణలో. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.